నమస్కారం అండి. నేను డాక్టర్ మల్లికార్జున, మేనేజింగ్ డైరెక్టర్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ. నేను కూడా ఒక యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. లాస్ట్ వీక్ అంటే పోయిన వారంలో మేము ఒకటి టెలి రోబోటిక్ సర్జరీ చేశామండి. అంటే మా కొలీగ్ డాక్టర్ గౌస్ వుహాన్ చైనాలో ఉండి ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ బంజారా హిల్స్లో ఉన్న పేషెంట్కి ఆపరేట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే మాకు రోబోటిక్ సర్జరీలో రోబోటిక్ అనేది ఎప్పుడు కానీ ఒక సర్జన్ తన హ్యాండ్ మూమెంట్ని ఒక పేషెంట్ మీద ఉన్న కార్ట్ మీదకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంతవరకు చేసే రోబోటిక్ సర్జరీలు రోజు చేస్తూ ఉంటాం మేము. ఆ సర్జను, పేషెంట్ కార్టు, కన్సోల్ అన్నీ అదే రూమ్లో ఉంటాయి. సపోజ్ ఇదే సర్జన్ వేరే రూమ్లో ఉన్నాడు, లేకపోతే పక్క బిల్డింగ్లో ఉన్నాడు అనుకోండి, అక్కడున్న కన్సోల్ నుంచి ఇక్కడున్న పేషెంట్ కార్ట్కి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఒక కేబుల్ కావాలి, లేకపోతే ఒక కనెక్టివిటీ అనేది కావాల్సి వస్తుంది. ఈ మధ్య ఉన్న 5G కనెక్టివిటీతో అంటే ఈ ల్యాగ్ అనేది బాగా తగ్గిపోతుంది. అంటే ఇక్కడున్న ట్రాన్స్పోర్ట్ మనం చేసిన మూమెంట్ అక్కడికి చాలా ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతుంది, ఎక్కడ డిలే అనేది లేకుండా. అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం 5G అనేది చాలా చోట్ల ఉంది. కాబట్టి ఇలా ఉన్న పక్షంలో మనం సర్జన్ ఎక్కడ వేరే కంట్రీలో ఉండి కూడా అక్కడున్న కన్సోల్ మీద ఆపరేట్ చేస్తూ ఇక్కడున్న పేషెంట్కి తన పేషెంట్ కార్ట్ మీద అదే మూమెంట్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది పాసిబుల్ అంటే ఈ విధంగా చేయొచ్చు మనం చాలా ఈజీగా. దీంట్లో మనకు పెద్ద ప్రాబ్లమ్స్ రావు, మరియు దీనివల్ల మనకు ఈ ల్యాగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, తొందరగానే ఆపరేషన్ చేయొచ్చు అని ఈ మధ్య మేము అది ట్రై చేసి ప్రూవ్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో నా ఉద్దేశం టెలి రోబోటిక్ సర్జరీ అనేది చాలా కామన్ అయిపోతుందండి. ఇప్పటి వరకు మనకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కాస్ట్ ఆఫ్ ద రోబోట్స్, అంటే రోబోట్స్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో అన్ని చోట్ల ఉండవు. నెంబర్ 2, కనెక్టివిటీ అనేది లేదు. అన్ని చోట్ల మనకు 5G కనెక్టివిటీ ఇప్పటికీ లేదు. సో ఈ రెండు యాజ్ అ టైం పాసెస్ బై కొంతకాలానికి చీప్ అయిపోతాయండి. ఏ టెక్నాలజీ అయినా కొత్తగా కాస్ట్లీగా ఉంటుంది, దాని తర్వాత చీప్ అయిపోతుంది. సో ఒకసారి చీప్ అయిపోయిన తర్వాత రోబోట్స్ అనేది అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నప్పుడు, ఆ 5G కనెక్టివిటీ అనేది కూడా రెగ్యులర్గా ఉన్నప్పుడు ఈ సర్జికల్ ఎక్స్పర్టైజ్ని నేను ఇప్పుడు నా దగ్గర ఒక ఎక్స్పర్టైజ్ ఉంది. ఈ ఎక్స్పర్టైజ్ నేను ఒక వైజాగ్లో ఉన్న పేషెంట్కి నేను చూపించాలి, అది నేను ఇవ్వాలి అనుకున్న పక్షంలో ఈ టెలిరోబోటిక్ సర్జరీ ద్వారా అక్కడున్న సర్జన్ నా హెల్ప్ తీసుకొని ఆ క్రిటికల్ ఎక్స్పర్టైజ్ని ఆ పేషెంట్కి ఇప్పించగలగడం అనేది జరుగుతుంది. సో పేషెంట్ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేను పేషెంట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ క్రిటికల్ ఎక్స్పర్టైజ్ షేరింగ్ అనేది ఈజీగా జరగబోతుంది. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 5-10 ఇయర్స్ లోపల ఇది కామన్ అయిపోయేసి ఈ చీప్ కూడా అయిపోవడం, కామన్ కూడా అయిపోతుందని నేను ఆశిస్తున్నాను. అట్ ప్రజెంట్ ద కాస్ట్ మోస్ట్లీ దేని గురించి అంటే కాస్ట్ ఆఫ్ ద రోబోట్స్ అండి. రోబోట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఒక 6 నుంచి 12 కోట్ల మధ్యలో ఉంటాయి ఒక్కొక్క రోబోటిక్ మెషిన్. ఈ టెలిసర్జికల్ మాడ్యూల్ దానికి యాడ్ చేస్తే ఇంకొక 2 కోట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు 5G కనెక్టివిటీ లేదు, మనం ఆ 5G కనెక్టివిటీ కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఏదైనా టెక్నాలజీ స్టార్ట్ అయినప్పుడు ఇలానే ఉంటుంది. బట్ ఒక 5-10 ఏళ్ల లోపల ఈ టెక్నాలజీ ఎంత ఫ్రీగా అవైలబుల్ అవుతుంది అంటే ఇట్ విల్ బికమ్ ఎ నామ్. నేను ఇక్కడున్న కూర్చొని ఒక కరీంనగర్లో ఉన్న పేషెంట్కి, మా ఫ్రెండ్ వాళ్ళ పేషెంట్కి ఎవరికో అక్కడ రోబోట్ ఉంది, ఆ రోబోట్ మీద ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్రిటికల్ ఎక్స్పర్టైజ్ ఆ పేషెంట్కి నేను ఇచ్చేసి మిగతాది అక్కడున్న డాక్టర్ గారు మిగతా రోబోటిక్ సర్జరీ ఆయన కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్యూచర్ అని చెప్పడానికి ప్రతి ఒక్కటి డౌట్ వస్తుంది, ఇలానే ఉంటుందా ఫ్యూచర్లో అనేది. బట్ అలానే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాస్ట్ అనేది ఇనీషియల్గా ఏ టెక్నాలజీ అయినా కొత్తగా వచ్చినప్పుడు కాస్ట్లీగానే ఉంటుంది. బట్ యాజ్ ద టైం పాసెస్ బై యూసేజ్ పెరిగిన టెక్నాలజీ కేపెక్స్ అనేది అంటే కాస్ట్ అనేది తగ్గిపోయినప్పుడు అందరూ వాడడం మొదలెడతారు.